మోక్షక ఏకాదశి వ్రతకథ. చాలా కాలం క్రితం గోకులం అనే నగరాన్ని వైకానసు అనే రాజు పరిపాలించాడు. ఆ రాజు రాజ్యంలో 4 వేదాల గురించి బాగా తెలిసిన బ్రాహ్మణులు ఉండేవారని నమ్ముతారు. ఆ రాజు తన పౌరుల పట్ల చాలా దయతో వారిని కొడుకుల్లా చూసుకునేవాడు. ఒకసారి రాత్రి రాజుకు ఒక కల వచ్చినది. అందులో తన తండ్రి నరకంలో ఉన్నట్లు రాజు చూశాడు. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. తెల్లవారుజామున రాజు తన పండిత బ్రాహ్మణులతో వెళ్లి తన కల గురించి చెప్పాడు. రాజు తన తండ్రి నరక యాతన అనుభవించడం చూసి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: ఓ కుమారా, నేను నరకంలో ఉన్నాను. నన్ను ఇక్కడ నుండి విడిపించు. మా నాన్నగారి మాట విన్నప్పుడు నుంచి నాకు చాలా బాధగా ఉంది. నా మనసు కూడా కలత చెందింది. ఆ కల నుండి ఈ రాజ్యంలో కొడుకు, స్త్రీ, ఏనుగు, గుర్రాలు, డబ్బు మొదలైన వాటిలో ఎక్కడా సుఖం లేదు. నేనేం చేయాలో దయచేసి నాకు చెప్పండి. రాజు వారందరితో ఇలా అన్నాడు: